ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం. రాజధాని కేసరపల్లి ఐటీ పార్క్ ప్రాంగణంలో అట్టహాసంగా జరుగుతున్న శుభ సందర్భంగా రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివెళుతున్నారు. ఇందులో భాగంగా కడప జిల్లాలోని కడప, బద్వేల్, మైదుకూరు, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు అక్కడికి ముందుగానే తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పాలనలో రాష్ట్రం 20 ఏళ్ల పాటు అభివృద్ధిలో వెనుకబడిందని, రాష్ట్ర ప్రజలపై పెనుభారం పడిందని, మరలా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నాడని, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించే సత్తా, సామర్థ్యం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని వారు కొనియాడారు. ఈ మహోత్సవ వేడుకల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి, రాష్ట్రం నలుమూలల నుంచి ఎన్డీఏ కూటమి నేతలు ఈ వేడుకల్లో పాలు పంచుకుని ఉన్నారన్నారు. నేడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని మెజారిటీని ఇచ్చారని, వారందరికీ మేలు జరిగేలా ముఖ్యమంత్రి పాలన సాగుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. అందరికీ నమస్కారం. జూన్ 12వ తేదీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. సాక్షాత్ భారత ప్రధాని, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఈ యొక్క అభినందన సభకు ప్రమాణ స్వీకారానికి రాబోతా ఉన్నారు. ఇదొక పర్వదినం. రేపు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి పార్టీ ఇది ఇవాళ తిరిగి ఒక ప్రపంచము, ఒక సునామీ మాదిరిగా తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తా ఉందంటే ఇది ప్రజల యొక్క కష్టము, కార్యకర్తల యొక్క కష్టము, తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుల యొక్క కష్టం ఇది. కాబట్టి దీనికి అందరికీ ఇవాళ తెలుగుదేశం పార్టీ పరంగా తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ శుభ సందర్భంలో వివిధ రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా లక్షలాది మంది ఇవాళ ఇక్కడికి రాబోతా ఉన్నారు. మాకు ఆనందం, అభినందనలు తెలుపుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.